మొట్టమొదటి దర్శన అనుభవం చెప్తారా? మేము మొట్టమొదట ఆశ్రమం చేరాక నిజంగా ఆ ఆశ్రమం చూస్తూ ఉంటే బాలసాయిని చూసాము. ఈయన బాలసాయిని చూశాక ఈయనే స్వామి అని అక్కడ వాళ్ళు చెప్పితే ఆ అందం, ఆ చందం, ఆ శృంగారం నిజంగా వర్ణించడానికి మాటలు లేవు. ఆయన పొట్టిగా సాక్షాత్తు బాలకృష్ణుడిలా మెరిసిపోతున్నారు. ఆ చిరునగవు, నల్లటి కురులు, ఆ తెల్లటి ఆపాద పుస్తకం జుబ్బా వేసుకొని ఉంటే నిజంగా ఆయన్ని ఎలా వర్ణించాలో అర్థం కాలేదు. ఎంత చలాకీగా నవ్వుతూ తిరుగుతున్నారంటే అబ్బా, మా అక్కయ్య చెప్పిన మాట వాస్తవం. ఈయన బాలకృష్ణుడు అంటే నిజంగా సాయి కృష్ణుడు లేడు, మన అదృష్టం కొద్దీ మనకు చిక్కారని మేము ఎంతో ఆనందించాము. కాబట్టి ఆ యొక్క స్వామిని చూశాక నిజంగా ఆయన్ని వదలి వెళ్ళాలి అన్న మాట గుర్తులేదు, ఎంతో ఆనందించాము. ప్రశాంతి నిలయం రాకముందు పాత మందిరంలో స్వామి ఉండేవారు, అందరూ అక్కడ ఉండేవారు కదా. పాత మందిరం గురించి చెప్పండి. పాత మందిరం ఎంత బుద్ధిగా ముచ్చటగా ఎంత బాగుందంటే బొమ్మరిల్లులా ఉంది చూడటానికి. లోపల మనం వెళ్తున్నట్టే ఎంతో ప్రశాంతంగా ఎంతో ఆనందమని అనిపించే ఒకటి వాతావరణాన్ని కలిగిస్తూ ఉందన్నమాట. మేము వెళ్ళేటప్పటికీ అక్కడ కరెంటు లేదు, చిన్న చిన్న దీపాలు పెట్టారు. సరే అయింది. స్నానం చేద్దామంటే స్నానాల గది లేదన్నారు, వంట చేస్తామంటే వంట గది లేదన్నారు, నీళ్లు తాగుదామంటే చిత్రావతి నుంచి తెచ్చుకోవాలని. ఇదేమిటబ్బా ఇది, ఇన్ని అవస్థలు పడాలా అని మనసులో అనుకున్నామే కానీ అవన్నీ కష్టమనే తోచనే లేదు. మామూలు ఉండవలసినవి ఏది లేకపోయినా కూడా ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా గంతులేస్తూ తిరుగుతున్నామో దీనికి కారణం మన సాయి ప్రభు. ఆ యొక్క నిజంగా ఆయన బాలకృష్ణుడన్నా చాలదు, చామసుందరుడన్నా చాలదు, వనమాల ఎంత చెప్పుకున్నా ఆయన వర్ణించడానికి ఆయన పరుగులు తీస్తుంటే రాత్రనక పగలనక ఆయన వెనుక మేము మన కోటి గుంపుల ఆయన వెనుక పరిగెత్తిపోతుంటే టైం తెలిసేది కాదు, తిండి తిప్పలు తెలిసేది కాదు. ఈ ఆనందం ఆనందం ఆనందమే మా సొమ్ము. కాబట్టి అక్కడ ఎంత కాలం ఉన్నా అక్కడ విసుగు అనే మాటకు చోట లేకుండా. ఈ యొక్క మందిరం ఎలా ఉండేదంటే ముందర ఒక వరండా, ఆ వరండా దాటగానే పూజా మందిరం, చిన్న పూజా మందిరం. ఆ పూజా మందిరం ఎదురుగా ఒక ప్లాట్ఫామ్ పైన అన్ని దేవుళ్ళ పిక్చర్లు పెట్టారు. చూస్తున్నట్టే ఒక విధమైన మనకు తెలియకుండానే ఒక భక్తి భావం, ఆనందం, ప్రేమ అనేది మనసులో నుంచి ఊరుతూ ఉంటే నిజంగా మమ్మల్ని మేమే నమ్మలేకపోయాం. ఈ యొక్క చోటు నిజంగా ఇంత ఆనందమైన ప్రదేశమా? దీనికి కారణం మన స్వామియే, మన బాలకృష్ణుడే, సాయి కృష్ణుడే అంటూ ఎంతో ఆనందించాం.